జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఉంగరాలు చెప్తా, ఇదే కరెక్ట్ ప్లేస్. అయ్యో, అందులోనే ఉంగరాలు పెట్టానండి. సరిగ్గా గుర్తు తెచ్చుకోసమా. అయ్యో, కొన్నప్పటి నుంచి అందులోనే ఉన్నాయండి. ఇక్కడే ఎక్కడ ఉంటాయి, సరిగ్గా చూడండి. అయ్యయ్యో, అరగంట దాటితే ముహూర్తమే లేదు. మళ్ళీ సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు. ఈ టైంలో ఉంగరాలు కనిపించకపోవడమేంటి? ఎక్కడికి పోతాయక? ఎక్కడికి పోతాయిరా? సుమ మనింటి కోళ్ళు, తను తీయదు, తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలిందెవరు? బయట వాళ్లే కదా. అంటే ఇక్కడున్న వాళ్ళంతా మన బంధువులే, ఒక్క వాళ్ళు తప్ప. ఈ ఇంట్లో వాళ్ళ హడావిడి చూస్తుంటే తీసింది వాళ్లేనని నాకు అర్థమైపోతుంది. బావా, వాళ్ళు రాజు తల్లిదండ్రులు, కొంచెం మర్యాదగా మాట్లాడు. అందరూ నీలా ఉండరు. ఆపండి. ఏదో ఉంగరాల కోసం ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేసేస్తావా? అంత మాట అనేసారేటి బాబు? అంతగా అవసరమైతే సాయం చేయమని చేతులు సాసి బాబుగారిని అడుగుతాం గాని అట్లాంటి బుద్ధులు మా ఇంట వంట లేవు బాబు. ఇంతకు ముందు ఒకసారి మీ చెల్లెల పెళ్లిలో కూడా మా రాజు మీద ఇలాగే నిందలేసినారు. ఏటైనది? ఇవాళ పోయిన ఉంగరాలు రేపు దొరకొచ్చు, కానీ ఇవాళ పోగొట్టుకున్న మాట ఎల్లకాలం మార్చిపోదయ్యా. మేం ఉన్నంతలోనే తింటాం, లేని రోజు పస్తులైనా ఉంటాం గాని అట్లాంటి పాప పనులు చేయమయ్యా. అమ్మాయి గారిని నిస్తార్థం అంటే సంబరంగా వచ్చినాం గాని దేవతలాంటి అమ్మాయి గారిని నిస్తార్థాన్ని చెడగొడతావా? హే, మీ డ్రామాలు ఆపండి. నీ కూతురు దగ్గర హ్యాండ్ పర్స్ ఉంది కదా, అందులో వెతుకుతా. ఏయ్, మనిషిలా ప్రవర్తించు. ఇంతమందిలో ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సాటి ఆడపిల్లగా నేను ఊరుకోను. వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, కానీ వాళ్ళకి బంగారమే గొప్ప. వాళ్లే తీసుంటారని నీకు అర్థమైపోయిందా? వాళ్ల బండారం బయటపడుతుందని వెనక యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.